న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని పట్టుదలగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనల కోసం వెంటనే సేవ్ అమెరికా యాక్ట్ ను ఆమోదించాలని పునరుద్ఘాటించారు. తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు. అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక 2024 భారత సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్ సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, 1% కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అనుసరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఓటరు గుర్తింపు పౌరసత్వ ధృవీకరణను తప్పనిసరి చేయడంతో పాటు మెయిల్ ఇన్ ఓటింగ్ పై పరిమితులు విధించేలా సేవ్ అమెరికా యాక్ట్ ను తీసుకురావాలని ఆయన కోరుతున్నారు. అయితే భారత్లో కూడా ఓటరు గుర్తింపు, ఎన్నికల జాబితా, పౌరసత్వ అర్హత వంటి అంశాలు నిర్దిష్ట రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారమే అమలవుతున్నాయి. భారత ఎన్నికల సంఘం అధికారికంగా ఓటరు నమోదు, ఈ ఎపిక్, ఎన్నికల జాబితా తదితర సేవలను నిర్వహిస్తోంది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పట్టుదలగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదే విషయానికి సంబంధించి అమెరికా భారత ఎన్నికల ప్రక్రియపై ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. ఎస్ రాము, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే ట్రంప్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి రాము? ఎస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఓటింగ్ విధానాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏదైతే అమెరికా సేవ్ యాక్ట్ ను తీసుకురావాలని ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే అమెరికా ఓటింగ్ సంబంధించి ఫెడరల్ స్థాయిలో ఒకే విధమైన ఫోటో ఐడి నిబంధనలు లేదని అంశాన్ని ట్రంప్ అయితే ప్రస్తావించారు. భారత్ లో ఎన్నిక ప్రక్రియలో ఓటర్ గుర్తింపు కార్డు, ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్, ధృవీకరణ వ్యవస్థ లాంటి కఠినమైన వ్యవస్థలు ఉన్నవి. అదే విధంగా మనం చూసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి 64 కోట్ల పైగా ఓటర్లు ఓటు వేశారు. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా ప్రపంచంలోనే అతి ఎక్కువగా 31.2 కోట్ల మంది మహిళలు కూడా ఈ ఓటుని వేశారని కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఉన్నవి. అది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఓటింగ్ విధానానికి ఈసీఐ జారీ చేసిన ఐడి కార్డును చెల్లుబాటు అయ్యే విధంగా ఈ యొక్క వ్యవస్థను భారత్ తీసుకొచ్చిందని చెప్పారు. అయితే భారత్ లో సాధారణ ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఎక్కువగా వేసిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే నిర్దిష్టమైన అర్హత ఉన్న ఒక 1% ఓటర్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగిస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికాలో ముఖ్యంగా చూసుకుంటే మెయిల్ ఇన్ ఓటింగ్ అనేది విస్తృతంగా ఉంది. అంటే భారత్ విధానంతో పోలిస్తూ మెయిలింగ్ ఇన్ ఓటింగ్ అనేది చాలా వ్యతిరేకమైన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సేవ్ అమెరికా యాక్ట్ సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అమెరికా ఓటింగ్ ఎలిజిబిలిటీ యాక్ట్ ఓటు వేసేటప్పుడు అమెరికా పౌరసత్వ డాక్యుమెంటరీ ప్రూఫ్, అదేవిధంగా ఫోటో ఐడి కార్డు కూడా ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారత్ మనం చూసుకుంటే ప్రజాస్వామ్యంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల దేశము. 64 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ భారతదేశానికి సంబంధించి భారత ఎన్నికల వ్యవస్థను కూడా ఆయన ప్రశంసిస్తూ దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొస్తూ ఈ యొక్క సేవ్ అమెరికా యాక్ట్ సంబంధించి కూడా ఇక అమెరికాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా భారత్ తరహాలోనే ఈ ఓటింగ్ ప్రక్రియ ఉండాలి, ఫోటో ఐడి కార్డు కూడా ఉండాలని ట్రంప్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ భారత్ మీద చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది కొంత ఆసక్తిగా చర్చించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ ఓటింగ్ వ్యవస్థపై కూడా ఇప్పుడు చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. Yes, Ramu, thank you for the updates.
ఇక అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని పట్టుదలగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనల కోసం వెంటనే సేవ్ అమెరికా యాక్ట్ ను ఆమోదించాలని పునరుద్ఘాటించారు. తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు. అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక 2024 భారత సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్ సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, 1% కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అనుసరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక ఓటరు గుర్తింపు పౌరసత్వ ధృవీకరణను తప్పనిసరి చేయడంతో పాటు మెయిల్ ఇన్ ఓటింగ్ పై పరిమితులు విధించేలా సేవ్ అమెరికా యాక్ట్ ను తీసుకురావాలని ఆయన కోరుతున్నారు. అయితే భారత్లో కూడా ఓటరు గుర్తింపు, ఎన్నికల జాబితా, పౌరసత్వ అర్హత వంటి అంశాలు నిర్దిష్ట రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారమే అమలవుతున్నాయి. భారత ఎన్నికల సంఘం అధికారికంగా ఓటరు నమోదు, ఈ ఎపిక్ ఎన్నికల జాబితా తదితర సేవలను నిర్వహిస్తుంది. బీజేపీ కొత్త జాతీయ కమిటీ ప్రకటన